Hello all, welcome to our channel of GNH Updates. And if you are watching our channel for the first time, please do like, share, subscribe to our channel. And చాలా మంది అడుగుతున్నారు రిగార్డింగ్ గ్రేస్ మార్క్స్ గురించి చాలా క్వశ్చన్స్. సో యాజ్ పర్ ద నోటిఫికేషన్ 30 and 23 గ్రేస్ మార్క్స్ ఉన్నాయి ఫర్ ఆల్ R18కి. అండ్ మీకు ఎలిజిబిలిటీ లిస్ట్ లైక్ విత్ ఇన్ 10 డేస్లో వస్తుంది. 10 డేస్ తర్వాత మీరు గ్రేస్ మార్క్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా కాలేజెస్లో మాన్యువల్ అప్లికేషన్స్ అనేది తీసుకోవడం లేదు ఫర్ R18 2024 బ్యాచెస్ వాళ్ళకి. అండ్ 2022 అండ్ 2023 వాళ్ళు మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ లిస్ట్ కోసం వెయిట్ చేయకండి. అండ్ కొంతమంది అడుగుతున్నారు ఏంటంటే 2024 కానీ 2023 బ్యాచెస్ కానీ మేము ఆల్రెడీ ఈ ఎగ్జామ్స్ అనేది ఫీజ్ పే చేసాము, మేము రాయాలా వద్దా అని. ఫర్ ద బెస్ట్ చాయిసెస్ ఎగ్జామ్స్ రాయండి. ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీకు ఒకవేళ 10 లైక్ ఇప్పుడు ఆల్రెడీ ఒక M1 ఎగ్జామ్స్ 18కి ఉంది. సో బెటర్ టు రైట్ అన్ ఎగ్జామ్స్. మీరైతే అటెంప్ట్ చేయండి. మీకు ఒకవేళ 18 తర్వాతనే, ఎందుకంటే 18 తర్వాతనే మీకు ఎలిజిబిలిటీ లిస్ట్ వస్తుంది. ఎలిజిబిలిటీ లిస్ట్లో మీ నేమ్ ఉంటే మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. మీరు ఆ ఎగ్జామ్ రాసినా కానీ ఆ ఎగ్జామ్ అనేది నలిఫై అవుతుంది. లైక్ నో ఏం కాదు, అసలు మీరు ఎగ్జామ్స్ రాసినా రాయకపోయినా ఏం కాదు. బట్ ఎందుకు రాయమంటున్నారంటే సేఫ్ సైడ్గా మీరైతే ఎగ్జామ్స్ వెళ్ళి రాయండి. ఎనీ ఎగ్జామ్స్ లైక్ మ్యాథ్స్ కానీ వెళ్ళైతే రాయండి. సో దిస్ ఇస్ ద వీడియో గైస్. స్టిల్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే రిగార్డింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్ కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో రిగార్డింగ్ ఫర్ హౌ టు అప్లై ద గ్రేస్ మార్క్స్ అండ్ అసలు ఏ గ్రేస్ మార్క్స్ ఏ సబ్జెక్ట్కి పెట్టుకోవచ్చు అని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో స్టిల్ ఇంకా కన్సర్న్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. And share it with your friends and family. Thank you.